వెల్కమ్ టు A6 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. మంత్రాలయంలోని శ్రీమఠంలో వైభవంగా సీతారాముల కళ్యాణం. సీతారామ లక్ష్మణుల విగ్రహాల ప్రతిష్ఠ. గోదావరిఖనిలోని 42, 43 డివిజన్ రోడ్డు పనులను ప్రారంభించిన కార్పొరేటర్ బాలరాజు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తనను గెలిపించాలని కోరిన మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి. INTSO సెకండ్ లెవెల్లో సత్తా చాటిన శ్రీ చైతన్య కరీంనగర్ IPL విద్యార్థులు. ఇక వివరాల్లోకి వెళ్తే, శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని అఖండ భారత్ సేన అధ్యక్షులు జైపాల్ ఆధ్వర్యంలో శ్రీరామ కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాములవారి కళ్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా సాయంత్రం 500 మందితో కలిసి యజ్ఞ కార్యక్రమం నిర్వహించి అనంతరం శోభయాత్రను భక్తుల కోలాహల మధ్య బ్యాండ్ బాజాలతో ప్రారంభించారు. ఈ యాత్రను ఈసామిన్ బజార్ నుండి ప్రారంభమైన చెప్పల్ బజార్, లింగంపల్లి చౌరస్తా, కాచిగూడ చౌరస్తా గుండా ఆర్య సమాజం, సుల్తాన్ బజార్ చేరుకుంది. మహిళగా మనం ఆవు తీసుకున్నాం, సమర్పిస్తున్నాం కాబట్టి సమర్పణ భావంతో ఇలా వేయాలి. దానం ఇచ్చేటప్పుడు మనం ఇట్లా ఇస్తాం, ఇది మనం ఆయనకే సమర్పణ చేయాలా. కాబట్టి అలాంటి సమర్పణ భావంతో ఒకే స్వాహ అన్నప్పుడు కలిసి అందరూ కూడా స్వాహ అనే శబ్దం అందాలు అనేటువంటి భావము దీంట్లో ఉంది. అందుకనేసి అందరూ కూడా స్వాహ శబ్దాన్ని తప్పకుండా చెప్పాలి మేము కోరుకుంటున్నాం. ఓం దేవస్య హేలో అగయాసి శ్రేష్ఠాః యజేష్ఠో వన్నితమాసో శుచాలో విశ్వాద్వేష. రామనవమి సందర్భంగా 12 తారీఖు నుంచి 16 తారీఖు వరకు ఉదయం సాయంత్రము 2 పూటల రామకథ జరగబడింది. ఇవాళ రామనవమి సందర్భంలో బృహత్ మహాయజ్ఞం అని 400 మందితో యజ్ఞ కార్యక్రమం నిర్వహించాము. అందులో 400 దంపతులు పార్టిసిపేట్ చేసి ఎంతో భవ్యంగా ఎంతో ఉత్సాహంతో ఈ యజ్ఞాన్ని పూర్తి చేశారు. ఈ యజ్ఞం అనేది ఎంతో శ్రేష్టమైన కర్మ. శ్రీకృష్ణుల వారు కూడా ఏమన్నారంటే యజ్జోవై శ్రేష్టతం కర్మ, యజ్ఞం కన్నా శ్రేష్టమైన కర్మ ఏదీ లేదు. కాబట్టి ఈ యజ్ఞాన్ని నిరంతరం ప్రతి ఒక్కరు వాళ్ళ జీవితంలో చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. అదేవిధంగా ఎప్పటిదాకైతే ఈ భారతదేశంలో యజ్ఞం చేశారో అప్పటిదాకా ఈ భారతదేశానికి ఏ ఆపత్తి రాలేదు. ఎప్పుడైతే మనం ఈ సంస్కారాలు మర్చిపోయినామో అప్పటి నుంచి ఇతరులు అంటే వేరే వర్గానికి చెందిన వాళ్ళు, వేరే రిలీజన్ చెందిన వాళ్ళందరూ ఈ దేశం మీద ఆక్రమణం చేసి మన మీద ఎంతో అత్యాచారం చేశారు. సో ఇవాళ నేను కోరేది ఒకటే, మన సనాతన ధర్మం, మన హిందువులందరూ కూడా ఈ యజ్ఞాన్ని ఈ భారతదేశంలో 4 మూలల ప్రతి ఒక్కరు కూడా యజ్ఞాన్ని చేసి మళ్ళా మన వైదిక సంస్కృతాన్ని మళ్ళా ముందుగా తీసుకొని రావాలని చెప్పి మీ అందరితో కోరుతున్నాను. జై. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శిల్పా చక్రపాణి రెడ్డి నామినేషన్ వేశారు.
కర్నూలు జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో శ్రీరామ నవమి వేడుకలు వైభవంగా జరిగాయి. బుధవారం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థలు ఆధ్వర్యంలో శ్రీరామ నవమి సందర్భంగా స్వర్ణ మంటపంలో దేవతామూర్తులకు గంధలేపనం చేసి విశేష పంచామృత అభిషేకాలు నిర్వహించారు. అంతకుముందు శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందానికి విశేష పంచామృత అభిషేకం తదితర ప్రత్యేక పూజలు చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు ముందుగా గ్రామ దేవత ఆది పరాశక్తి రూపిణి అయిన శ్రీ మాంచాలమ్మను దర్శించుకుని శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందాన్ని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం శ్రీ మూల రామదేవతలకు నిర్వహించే పూజల్లో పాల్గొన్నారు. సాయంత్రం మఠం ప్రాకారంలో ఉత్సవమూర్తి శ్రీ ప్రహ్లాద రాయలను స్వర్ణపల్లకి కొయ్య వెండి బంగారు నవరత్న రథోత్సవాలపై ఉంచి మఠం ప్రాకారంలో అశేష భక్తుల నడుమ వైభవంగా ఊరేగించారు. అనంతరం ఉత్సవ రాయలకు ఉయ్యాల మండపంలో ఉయ్యాల సేవలు నిర్వహించి మంగళ హారతి పలికారు. रमणीयापि कविता न हृद्या यदि असत्परा निसर्गमधुरा दुष्ट నల్గొండ జిల్లా నాంపల్లి మండలం పెద్దాపురం గ్రామంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పగడాల కనకయ్య మెమోరియల్ ఫౌండేషన్ చైర్మన్ పగడాల ముత్తు అన్నదాత కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ముత్తుకి శాల్వతో గ్రామస్తులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముగిలి కిషన్, పెద్దపురం మాజీ సర్పంచ్ సైదులు తదితరులు పాల్గొన్నారు. యూత్ సభ్యులందరూ కూడా ఈ యొక్క ముత్తన్నను సన్మానించవలసిందిగా కోరుచున్నాను. అందరు యూత్ సభ్యులు మొత్తం కూడా నడిపించడంలో యూత్ యొక్క ముఖ్య పాత్ర చాలా ఉంది. వీళ్ళు గత 2-3 రోజులుగా ఈ యొక్క కార్యక్రమం కోసం పగలు రాత్రి అనేది తేడా లేకుండా ఈ యొక్క టెంట్లు వేయడం, సామాన్ తీసుకురావడంలో ముఖ్య పాత్ర వహించారు. కాబట్టి ముత్తన్నను సన్మానిస్తామని మరీ పోటీపడి మరియు ఒకరి మీద మరొకరు వస్తున్నారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం సక్సెస్ఫుల్ కావడంలో శుభాకాంక్షలు తెలియజేద్దాం. క్లాప్స్ కొట్టండి ప్లీజ్, క్లాప్స్. స్వాగతం అన్నగారు. ఈరోజు మన గ్రామానికి నేను అనుకున్న పెద్దాపురంలో గ్రామంలో ఈరోజు సీతారాముల కళ్యాణం ఎట్లా చేద్దామా అనుకున్నా. అన్నగారు భగవంతుని రూపంలో ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. మేము అనుకున్నాం సార్, ఎంత చేసినా కూడా ఎంతో కొంత చేద్దాం అనుకున్నాం, కానీ వస్తుంది ఏం చేద్దామని ఆలోచించినాం. అలాంటి సమయంలో మీరు మా పెద్దాపురం గ్రామానికి సహకరించేందుకు ధన్యవాదాలు అండి, ప్రత్యేక ధన్యవాదాలు. ఈ యొక్క హలో ఈ యొక్క శ్రీరామనవమి ఇంత గ్రాండ్ గా ఇంత సక్సెస్ఫుల్ గా జరగడానికి గల కారణం పగడాల ముత్తన్న అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే అన్నదాన కార్యక్రమం చేయడంలో ఆర్థికంగా విరాళం సహాయం చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా కంప్లీట్ చేసి ఫోటో తీసుకున్నారా సైదులు జంగయ్య అందరూ కూడా రావాల్సింది వాళ్ళ దగ్గరికి సన్మానం చేసుకోండి. 10 నిమిషాలు ఆగండమ్మా, అవకాశం ఉంది, 10 నిమిషాలు ఉండండి. శతమానం భవతి శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః ఫలం మనోరథ ఫలం సఫలం పుత్ర
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ గాలి బలంగా వీస్తుందని వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీకి దేశవ్యాప్తంగా 150 సీట్లు మించి రావడం కష్టమని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి చింతమోహన్ అన్నారు. తిరుపతి జిల్లా గుంటూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుతో మోడీ పతనం ప్రారంభమైందని, మోడీ ప్రధానమంత్రి కాదని ఓ కక్షదారుడిగా అభివర్ణించాడు. ప్రతిపక్షాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్న నాయకులపై మోడీ కేసులు పెడుతున్నాడని, ఇది మంచి పద్ధతి కాదు అని అన్నారు. ప్రతిపక్షాలను గౌరవించే శక్తి మోడీ ప్రభుత్వానికి లేదని, దేశంలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని వెల్లడించారు. గాలి కొడతా ఉంది. నేను 1978లో చూశాను. జనార్దన్ రెడ్డి బతుకున్నప్పుడు, పట్రా ప్రకాశరావు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు చూశాను. ఈ గాలి ఫుల్ గాలి కొడతా ఉంది. మొన్న దేశానికి అక్కడికి వెళ్ళాను, ఢిల్లీకి. ఉత్తర భారతదేశంలో దాదాపు 6 రాష్ట్రాలు తిరిగారు. ఒక నెల క్రితం వరకు బీజేపీకి బాగా ఉంది. కేజ్రీవాల్ అరెస్టు తర్వాత ఇంకా ఉన్న భారతీయ జనతా పార్టీ ఈ విధంగా పడిపోయింది. మోడీ పతనం ప్రారంభమైంది. మోడీ ఒక ప్రధానమంత్రి కాదు, నాయకుడు కాదు, ఒక కక్షదారుడు. కక్ష సాధించడంలో ఆయనకున్న తెలివి ఎవరికి లేదు. ప్రతి ఒక్కరి పైన, ప్రతిపక్షాల్లో ఒక్క రవ్వ తలెత్తుకొని తిరిగే ప్రతి నాయకుడి పైన కేసులు పెడుతూ పోతున్నాడు మోడీ. ఇది మంచిది కాదు. శత్రువును కూడా మన్మోహన్ సింగ్ గారి లాగా గౌరవిస్తూ పోవాలి, అటల్ బిహారీ వాజ్పేయి లాగా గౌరవిస్తూ పోవాలి. అటువంటి ప్రతిపక్షాలను గౌరవించే శక్తి, ఆసక్తి మన మోడీకి లేదు. మోడీ పతనం ప్రారంభమైంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన తల కింద పెట్టి కాళ్ళు పైకెత్తి తిరిగినా కూడా 150 సీట్లకు మించి భారతదేశంలో రావు. కాంగ్రెస్ పార్టీకి 150 స్థానాల్లో గెలుపు ఖాయం. పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని తెలియజేస్తూ ఒక విషయాన్ని మీకు చెప్పదలుచుకున్నారు. ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఇంకొక 2 సంవత్సరాల్లో మళ్ళా మధ్యంతర ఎన్నికలు రాబోతున్నాయి. భారతదేశంలో 2 ప్రధానమంత్రులు మారబోతున్నారు. మరి భారతీయ జనతా పార్టీ అనేది కనబడకుండా పోతుంది. కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ, దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి ఒక ఉద్యోగాన్ని, ప్రభుత్వ ఉద్యోగాన్ని మేము ఇవ్వబోతున్నాం. మీరు అడగొచ్చి ఎలా ఇస్తారని. మా ప్రభుత్వం వచ్చినప్పుడు మరి శ్రీ సిటీలో 60,000 మందికి ఉద్యోగాలు తయారు చేసి పెట్టాం. ఈ రోజు అందులో 30% మంది మహిళలు. 30 దేశాల నుంచి పెట్టుబడులు తీసుకొని వచ్చాం. 30 బయట దేశాలు, విదేశాల నుంచి దాదాపుగా 25,000 కోట్ల రూపాయల ఎగుమతులు జరుగుతున్నాయి మన శ్రీ సిటీలు. ఇది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి గొప్ప కార్యక్రమం. అదేవిధంగానే దుగరాజ పట్టణ ఓడ రేవును ఆగస్టు లోపల పునాది రాయి వేయించి ప్రతి ఇంటికి ఉద్యోగాలు తీసిస్తాం. మన్నవరం బెల్ ఫ్యాక్టరీ పనులు కూడా ప్రారంభించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇప్పిస్తాం. ప్రతి నిరుపేద మహిళకు సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఉచితంగా ఇస్తాం. మరి అంతేకాదు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ విద్యార్థులు స్కాలర్షిప్లు రాక ఇబ్బందులు పడుతున్నారు. అమ్మ ఒడిలో పడిపోయారు.
వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి BA-BSc చదివే ప్రతి ఒక్కరికి 30,000 రూపాయలు స్కాలర్షిప్ సంవత్సరానికి ఇస్తాం. MA-MSc చదివే ప్రతి ఒక్కరికి 40,000 రూపాయలు స్కాలర్షిప్లను మేము సంవత్సరానికి ఇస్తామని తెలియజేస్తూ రైతుల రుణమాఫీ చేయడమే కాదు వృద్ధులకు వికలాంగులకు పెన్షన్లు కూడా పెంచుతాం. అన్ని కులాల్ని అన్ని మతాల్ని అన్ని ప్రాంతాలని కలుపుకొని పోయి మన ప్రాంతాన్ని ఈ ఒక మద్రాసు లాగానో లేకుంటే విశాఖపట్నం లాగానో గూడూరు పట్టణాన్ని తయారు చేస్తాం. దుగరాజ పట్టణాన్ని పునాది రాయి వేయడం ఖాయం. ప్రతి ఇంటికి ఉద్యోగం రావడం ఖాయం అని తెలియజేస్తూ మేము ఈరోజు ప్రతి ఇంటింటికి తిరుగుతున్నాం, ప్రతి వాడకు తిరుగుతున్నాం. మరి కాంగ్రెస్ పార్టీని దీవించమని ఆశీర్వదించమని మేము చేతులెత్తి వేడుకుంటున్నాం. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని పురాతనమైన శ్రీ సీతారామస్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా బుధవారం సీతారాములకు వారి కళ్యాణ ఘనంగా నిర్వహించారు. మధు చక్రధర్ శర్మ గుండు రాజు ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ నల్గొండ దేవస్థాన సిబ్బంది పర్యవేక్షణలో కళ్యాణ మహోత్సవం జరిగింది. అనంతరం మహా అన్నప్రసాదం, రాత్రి వేళ శ్రీరామును ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ ఉత్సవంలో కానుకలు మరియు శేష వస్త్రములు వేలము ద్వారా 60,000 రూపాయల ఆర్థిక ఆదాయం లభించిందని దేవాదాయ శాఖ నల్గొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం జూనియర్ అసిస్టెంట్ కోలేక తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మమతా నరసింహారెడ్డి, గ్రామ పంచాయత్ స్పెషల్ ఆఫీసర్ ప్రతాప్ సింగ్, నల్గొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం జూనియర్ అసిస్టెంట్ కమలాకర్ సిబ్బంది, ఇతర పెద్దలు, అధిక సంఖ్యలో మహిళలు, యువకులు పాల్గొన్నారు. ఓకే గోదార్కని పవర్ హౌస్ కాలనీలోని శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరాచారి ఆచార్యులు మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
పటమించగలిస్తే కన్యాదాన మహోత్సవాంగత్వేన మహశ్చ కందపురేభ్యః చేసుకోండి. శివాయ గురవే నమః. జై శ్రీరామ్. ఈరోజు క్రోధినామ సంవత్సరం 17/4/2024 రోజున పౌరోస్ కాలనీ కాశీ విశ్వేశ్వరాలయం నందు ప్రతి సంవత్సరం జరుపుతున్నట్టుగానే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా మన పౌరోస్ కాలనీ భక్తజనులు మరియు గోదావరికని భక్తజన సమక్షంలో శ్రీ స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా బ్రహ్మశ్రీ వేదమూర్తులైనటువంటి ముజ్జల వెంకటేశ్వర శర్మ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇది లోక కళ్యాణార్థం స్వామివారి కళ్యాణం మనం చేసుకుంటున్నాము. ఇది ప్రతి సంవత్సరం ఘనంగా రోజు రోజుకి పెరుగుతుంది. ఇది దాదాపు 22 సంవత్సరం. ఇది 22 సంవత్సరాల క్రితం ఈ కార్యక్రమాన్ని మనం ఆనాటి కాలనీ ప్రముఖులతోటి స్టార్ట్ అయింది. ఈ రోజు వరకు అది నిర్విఘ్నంగా కొనసాగుతున్నది. ఇది లోక కళ్యాణార్థం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి వచ్చేసిన భక్తజనులందరికీ సుస్వాగతం పలుకుతున్నాము. మరియు ఆ భగవంతుడి కృప అందరి మీద ఉండాలని కోరుతూ భగవంతుని వేడుకుంటూ నేను అందరికీ ఆశీస్సులు ఇవ్వాలని భగవంతుడు ప్రార్థిస్తున్నాను. జై శ్రీరామ్. భక్తజనులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మన పౌరోస్ కాలనీలో గత 22 సంవత్సరాల నుంచి అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని జరిపిస్తున్న మన పౌరోస్ కాలనీ ఉత్సవ కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే మన ఉజ్జల వెంకటేశ్వర శర్మ ప్రధాన అర్చకుల గారి ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ సీతారాముల కళ్యాణ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కర్నూలు జిల్లా కొడుమూరు కన్సిస్టెన్సీ తెలుగుదేశం పార్టీ విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ప్రజాదరణతో పాటు చాలా మంది యువకులు పాల్గొని కార్యక్రమాన్ని ప్రజలు విశేషంగా ఆదరించడంతో ఆ పార్టీ నాయకులు చేశారు. అది కేవలం ఒక తెలుగు పార్టీతోనే సాధ్యం. పిల్లలము ఎస్ఆర్ జెండా పట్టుకొని యూత్ మొత్తం వాల్మీకి సంఘం అయితే మేము జెండాలు కట్టి పార్టీ మా ఊర్లో మాది కొడుమండలో పెద్ద ఊరు మాది 6,000 ఓట్లు ఉన్నాయి. దాంట్లో మెరుగుదొడ్డి 750, ఇది బయట దొడ్డి 300. మా ఊరు ఒకటి పులకుర్తి 7,000. మెజార్టీ కూడా మా మండలంలో మాదే వైఎస్ఆర్కి మెజార్టీ వచ్చింది. కానీ మాకు ఏం అసలు ఒక్క రూపాయి కూడా జరగలేదు. మాకు నేను రైతుని, అభివృద్ధి కూడా ఒక రోడ్డు లేదు, ఏది లేదు. ఇంకా మా ఊర్లో ఏ ఒక్క కుళాయి కాదు, ఒక్క రోడ్డు కానీ లేదు, అభివృద్ధి నోచుకోలేదు. నేను 5 ఎకరాల రైతుని, నాకు గవర్నమెంట్ నుండి ఒక్క రూపాయి లేదు. నేను 5 ఎకరాలు 3 ఎకరాల 6 తడి ఉన్నందుకు నాకు బియ్యం కార్డు లేదు, అమ్మ ఒడి లేదు, ఒక్క రైతు భరోసా తప్ప ఏం లేదు. కరువు బియ్యం కూడా లేదు, మోడీ బియ్యం ఒక్కటి తప్ప. మన ఆంధ్ర నుంచి మాత్రం మన జగన్ వైఎస్ఆర్ నుంచి 1 రూపాయి లేదు. మనకైతే వైఎస్ఆర్ నుంచి ఏం జరగలేదు. ఏం
అభివృద్ధి లేదు. మా ఊరి మన ఒక జిల్లా అవసరం లేదు, మనకు ఒక మండలం అవసరం లేదు. మన ఊరు చంద్రబాబు నాయుడు ఏమో ఇప్పుడు పథకాలు ప్రవేశపెట్టిన పథకాలు సూపర్ పథకాలకి ఆకర్షితులై మేము టీడీపీలో పార్టీ వైఎస్ఆర్ పార్టీ వీడి టీడీపీలో చేరినాం పనిచేయడానికి. గురించి మాట్లాడాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి చెప్తున్నా. నేను ఒక బీసీ సోదరుడిగా వాల్మీకి వారసులైన బోయ సోదరుల గురించి నేను పార్లమెంట్ లో 20 నిమిషాలు మాట్లాడాను. 1965లో బోయలో ఎస్టీల నుంచి బీసీలలో కలిపినారు. ఇది అన్యాయం. ఎక్కడైతే కొట్టల్లో ఎస్టీలు ఉన్నారో మైదాన ప్రాంతంలో కూడా ఎస్టీలు చేయాలా బోయలు అని చెప్పి గలమెప్పిన ఫైల్ తయారు చేసిన పోయి ముఖ్యమంత్రి గారికి ఇస్తే సరే చూద్దాం నేను ఫైల్ పక్కన పెట్టాను. అన్న మీరు గల్లమెత్తకపోతే మీరు కుంభగా పోయి మీరు నిందించకపోతే మీకు ఎస్టీ స్టేటస్ రావడం కష్టం. మీరు దయచేసి టీడీపీ నమ్ముకోండి, టీడీపీ మీకు తప్పకుండా ఎస్టీ స్టేటస్ తీసుకొస్తుందని చెప్పి నేను వాల్మీకి సోదరులకు మన శిరస్సు నుంచి నమస్కారం చేస్తున్నా. అదేవిధంగా వాల్మీకి సోదరులు, అదేవిధంగా మాదాసి కుర్మ సోదరులు వారికి కూడా ఎస్సీ రిజర్వేషన్ ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పి నేను పార్లమెంట్ లో మీ ప్రతినిధిగా నేను గలమెత్తినని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలా. మూడవది చేనేత కుటుంబాలు. నేత పథకం తీసుకొచ్చింది నేనే. చేయూత ఇచ్చే ప్రతి నేత కుటుంబానికి 2000 రూపాయలు చేయూతలు ఇస్తున్నారు నేతన్న నేస్తం కింద. నేను అడిగింది 3 లక్షల మందికి ఇమ్మన్నా. ఎందుకంటే 3 లక్షల చేనేత కార్మికులు ఉన్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో. వాళ్ళు ఇచ్చింది కేవలం 25,000 మందికి మాత్రమే. ఏమన్నా మిగతా 2 లక్షల మందికి మీరు ఇవ్వాలి కదా అంటే నువ్వు గమ్ముడు యాదవ్ ఇచ్చినది అయితే తెమ్మంటారు. అంటే మనకు పథకాలు కూడా ఉత్తుత్తి పథకాలే, సామాజిక న్యాయం కూడా ఉత్తుత్తి సామాజిక న్యాయమే. మనకు కేవలం బొమ్మలు చూపించి ఓట్లు వేసుకొని వాళ్ళు మహారాజులాగా వెళ్తున్నారు. కష్టం మానదే భోగాలు వాళ్ళవన్నా మీరు అర్థం చేసుకోండి. బీసీలకు కానీ ఎస్సీలకు కానీ పుట్టింది లేదయ్యా అంటే టీడీపీ. దయచేసి మన కోడిమురుకు తాగే నీళ్లు రావాలా, సాగు నీళ్లు రావాలా, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు గౌరవం దక్కాలంటే టీడీపీ కూడా అని చెప్పి నేను నీకు మనసారా విన్నపించుకుంటున్నానన్నా. మీరు అడగొచ్చు, అయ్యా నువ్వు టీడీపీ ఎందుకు వచ్చావు, ఎంపీ పదవులు పెట్టుకుని ఎందుకు వచ్చావంటే నాకు పదవులు అవసరం లేదన్నా. నేను అన్యాయాన్ని ఎదిరించి మీ ముందుకు వచ్చా. అన్యాయాన్ని ఎదిరించిన వాడే చరిత్రలో మిగిలిపోతాడన్నా. కాబట్టి నేను కేవలం మీకు ఒక సేవకుగా మీ ముందుకు వచ్చి పదవులు ఆశించకుండా మీకు సేవ చేయాలని చెప్పి మనసారా మీరు శిరస్సు నుంచి నమస్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన విష్ణుసేన గారికి, కృష్ణన్న గారికి, అందరు నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముగించే ముందు ఒక విన్నపం. జన సైనికులు, బీజేపీ, మోడీ గారి సైనికులందరూ కూడా నమస్కరించి విన్నవించుకుంటున్నా. అన్నా మనం ఇప్పుడు ముగ్గురం కలిసాం, టీడీపీ, జనసేన, బీజేపీ కలిసాం. మన అభ్యర్థులు ఎంపీ అభ్యర్థి కుర్వ బస్తిపాడు నాగరాజు గారు మంచి చదువుకున్న వ్యక్తి, పైసా కూడబెట్టి ధనికుడయ్యాడు. ఒక మంచి మేధావి, ఒక లెక్చరర్ అయినా ప్రజాసేవ చేస్తారని చెప్పి ఆస్తులు అమ్ముకుని బయటకు వచ్చాడు. మీరు నేను ఆశీర్వదించాల్సిందిగా నేను మనసారా మిమ్మల్ని కోరుతున్నాను. అదేవిధంగా ఒక అడ్వకేట్ అయిన దస్తగిరి గారు, బొక్కుల దస్తగిరి గారిని ఎమ్మెల్యేగా మీరు గెలిపించాలని, ఇప్పుడు కోడుమూరు మొత్తం కర్నూలు జిల్లాని శాసించే స్థాయికి రావాలా. ఈ ప్రబంధనం చూస్తా ఉంటే, విష్ణుసేన ప్రపంచం చూస్తా ఉంటే ఖచ్చితంగా ఇక్కడ 40,000 మెజార్టీ వస్తుందని చెప్పి నేను మళ్ళీ మనము జూన్ నెలలో మీ దగ్గరికి వస్తాము. ఇక్కడే పండగ చేసుకొని పోదాము. కొత్త టీడీపీ ప్రభుత్వం ఫామ్ అవుతుంది. మొత్తం రాష్ట్రం అంతా ప్రపంచం వచ్చింది టీడీపీ. విష్ణుసేన ఒక చెరువు ఉంది, దానికి అందరినీ వాటించి 4 కిలోమీటర్లు పైప్ లైన్ వేపించి నీళ్లు ఇవ్వాలంటే నేను పై అధికారులను ప్రజా ఉద్యోగం చేసినా సరే అక్కడి నుంచి అద్దడి వారికి ఆ చెరువుకు నీళ్లు ఇప్పించకపోతే మళ్ళీ కోడూరు పడవడం కానీ భవిష్యత్తులో ఎలక్షన్ చెప్పి మీకు హామీ ఇస్తున్నాము. అది కూడా ఎంపీ సంజీవ్ కుమార్ ఇస్తున్నా వాళ్ళ బాధ్యతగా దాన్ని సబ్ సర్వీస్ జాబ్లో నేర్పించింది. అదేవిధంగా కోడుమూరుకి ఎప్పటి నుంచో ఒక ఆశ ఉంది. వాళ్ళు కోరుకునేది ఈ ఇంటింటికి కులాయి కేంద్ర ప్రభుత్వం నిధులతో వచ్చేది కాదు. మాకు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.